చూడండి ఫ్రెండ్స్, 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయింది అన్నమాట. ఒక ప్లేట్ తీసుకొని ఇలా పెట్టేసుకొని చూడండి ఇలాగుందో. కావలిస్తే ఒక నిమ్మకాయ కొంచెం రసం కూడా పిండుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. పల్లీలు కూడా ఎంత కరకరలాడినట్టు కనిపిస్తున్నాయో చూడండి. అలా ఉంటుంది అన్నమాట. మీరు తిని చూడండి, తిన్న తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిమ్మకాయనైతే చాలా టేస్ట్గా ఉంటుంది, నిమ్మకాయ కూడా పిండుకుంటే. రండి ఫ్రెండ్స్, అందరం తిందాం, టిఫిన్ చేద్దాం రండి. మీరు టిఫిన్ చేశారా లేదో కానీ చాలా టేస్టీ ప్యాలాలతో పోపు చేశానండి. దీన్ని పోహన ఏమో అంటారు వేరే సైడు. ఇంకా మేమైతే పచ్చటుకులనైతే అవే అటుకులు పోనికేసాము, పచ్చటుకులు అంటాము. ఇంకా వేరే వేరే ప్రదేశాలలో వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయండి. ఏదేమైనా కానీ ఈరోజు ఏంటంటే చల్లబడిపోయిన ఈ మురుమురాలతోని, ప్యాలాలు అంటాం మేము, మురుమురాలు అంటారు. వీటితో నేను పోపేశాను. చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజే నేను ప్యాలాలతోని హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను ప్యాలాలను తడిపి పోపు చేస్తున్నానండి. మేమైతే ఇక్కడ తెలంగాణలోనైతే సహజంగా ఏంటంటే దొడ్డటుకులను పొనికేసుకుంటాం. కానీ ఈ మధ్య ఇదొకటి స్టార్ట్ అయిపోయింది. ప్యాలాలు పొనికేసుకోవడం అనేది నాకైతే కొత్త వంట లాగానే అనిపిస్తుంది. ఇప్పటికైతే మేము దొడ్డటుకులతోనే పొనికేసుకునే వాళ్ళం. పోపుకేసుకొని సేమ్ దొడ్డటుకుల్లాగానే ఇవి కూడా చేస్తున్నాం. నేనైతే ఏం చేస్తా అంటే, ఇది ప్యాలాలండి తీసుకొచ్చి 1 మంత్ అవుతుంది. కరకరలాడినప్పుడు అయితే బాగుంటాయి. అవి చల్లారిపోయిన తర్వాత ఏంటంటే మెత్తబడిపోతుంటాయి, తినలేము. ఇట్లా నవ్వులుతుంటాయి, ఇట్లా కొంచెం ఇట్లా అనిపిస్తుంటుంది అనమాట, మెత్తగా అనిపిస్తుంటుంది, తినలేము. అదే వాటిని ఏం చేయాలన్నా అర్థం కాదు మనకు. అలాంటప్పుడు ఇలా చేసుకోవాలండి. ఇక నేనైతే ఇక మొత్తం తడిపేసాను నీళ్ళలో వేసి. ఇప్పుడు మనము ఇది ఎలా పొనికేసుకోవడం, ఏమేమి ఐటమ్స్ అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్. అలా తినలేక కొన్ని రోజులు అట్లే పెట్టేసేదాన్ని నేనైతే. తినబుద్ధి కాదండి. ఇప్పుడు మనం ఇది కడిగితే ఉన్న డస్ట్ ఉన్నా కూడా పోతుంది, మంచిగా శుభ్రంగా అయిపోతుంది. ఇక తొందరగా మళ్ళీ ఒక ఐటెం అయిపోతుంది. మనకు ఎక్కువ రోజులు ఉంటే పురుగు వస్తుందండి. ఏ ఐటెం అయినా మనకు తినే పదార్థాలు అలా. ఇప్పుడైతే నేను చూడండి, వీటి కోసం సేమ్ మనము పచ్చటుకులు, అదే మన దొడ్డటుకులు పొనికేసుకున్నట్టే పల్లీలండి, ఉల్లిగడ్డ, కల్లేమాకు, పచ్చిమిర్చి, ఇక పోపు దినుసులు అంటే కామన్. ఇప్పుడైతే మనం పల్లీలు అయితే నేను ఎప్పుడు పల్లీలు ఫ్రై చేస్తానండి. ఫస్ట్ నాకేంటంటే కరకరలాడాలి. కరకరలాడితే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ ఇవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను నేను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది పల్లీలు మనకు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఇట్లా మొత్తం మాడగొడుతుంటారు. అలా కాకుండా కొన్ని తెల్ల ఇలా వేసుకోండి. వేసుకొని కొంచెం బ్రౌన్ కలరు రాగానే తీసేయండి ఫ్రెండ్స్. పల్లీలు మాడవు, టేస్ట్గా కరకరలాడుతుంటాయి. మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు అయితే మొత్తం మాడగొట్టేస్తుంటారు. మొత్తం తినేటప్పుడు టేస్ట్గా ఉన్నా కూడా ఆ పల్లీలు తిందామంటే ఘోరంగా ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైనా పల్లీలు ఇలా తెల్లవి కొన్ని వేసుకోండి. వేసుకొని మనకు ఫ్రై అయినాయా లేదా అని తెలుస్తుంటుంది. అలా కాగానే ఇలా తీసేయండి ఫ్రెండ్స్. ఇలా తీసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసుకొని మళ్ళీ మనము ఏ ఐటమ్ అయినా, పులిహోరకైనా అటుకులకైనా మీరు తర్వాత దాన్ని మీద జల్లేసుకుంటే కరకరలాడుతుంటాయండి. లేకుంటే మాడిపోయి ఉన్న టేస్ట్ మొత్తం పోతుంది. ఏంటంటే
తినే పదార్థంలో పల్లీలు లేకపోతే మాడిపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది తినే వాళ్ళకు. నేనైతే ఎప్పుడైనా కానీ చూడండి ఎంత బాగున్నాయో. మొత్తానికైతే మాడిపోలేదండి. మాడిపోకుండా చూసుకోవాలి మనం, అప్పుడే టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. చూడండి బ్రౌన్ కలర్లో చాలా టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు. మీరు కూడా ఇలా చేస్తూ చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే పల్లీలు ఫ్రై అయిపోయినాయండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం ఫస్ట్. తర్వాత కల్యామాకు, పచ్చిమిర్చి మొత్తం వేసేస్తున్నాం. దీన్ని మంచిగా ఫ్రై చేద్దాం ఫ్రెండ్స్. మంచిగా మిర్చి, ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయితేనే మనకు టేస్ట్గా ఉంటుందండి. అన్నీ ఫ్రై అయిపోతున్నాయి. మనము ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, మనకు ఇప్పుడు మిర్చి, ఉల్లిగడ్డ అంతా ఫ్రై అయిపోయిందండి. మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం పైనంతా. నేనైతే కొంచెమే తింటామండి మేము, సాల్ట్ కొంచెమే వేసాను. ఇంకా ఉల్లిగడ్డ, మిర్చి ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు పసుపు వేసుకుందాం కొంచెం. చూడండి ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఈ అటుకులన్నీ రామా తుమ్ములు వచ్చేస్తున్నాయి. సర్దిలాగా, జ్వరంలాగా అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి ఇక వర్షాకాలం. ఏదేమైనా కానీ ఇప్పుడు మనమైతే పేలాలు పోనికి వేసుకోవడమే. చూడండి ఇప్పుడు ఇలా మనం తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇలాన్ని జల్లెడ ఉంటే కూడా అందులో వేసుకోవచ్చు. ఇలా కూడా తీసి పక్కకు పెట్టుకొని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని కలుపుకోవడమేనండి. ఉప్పు, పసుపు అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని ఇది చేసుకోవాలి. ఈ పల్లీలు కూడా ఇప్పుడు వేసేస్తే కరకరలాడుతుంటాయండి. ఎందుకంటే మనం పైన గార్నిష్ లాగా వేసుకుంటే చాలా కరకరలాడుతుంటాయి, లేకుంటే మెత్తబడిపోతాయి. మెత్తబడితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే ఎందుకో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే వేసేసాను. ఇప్పుడు పల్లీలు వేసేద్దాం, వేసి కలుపుదాం. ఇంకా కొన్ని వేసుకొని కలిపిద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పల్లీలు ముందే వేసి పచ్చిమిర్చి అందులోనే వేసి చేస్తే మెత్తగా ఉంటాయి. ఇలా తర్వాత వేసుకోవడం వల్ల మనకు టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పైన సన్నంగా తరిగి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఒక మూత ఒక నిమిషం పెట్టేసి తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక నిమిషం అయిపోయింది. ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయింది అన్నమాట. ఒక ప్లేట్ తీసుకొని ఇలా పెట్టేసుకొని చూడండి ఇలాగుందో. కావలిస్తే ఒక నిమ్మకాయ కొంచెం రసం కూడా పిండుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది.
ఎంత బాగుందో చూడండి. పల్లీలు కూడా ఎంత కరకరలాడినట్టు కనిపిస్తున్నాయో చూడండి. అలా ఉంటుంది అన్నమాట. మీరు తిని చూడండి, తిన్న తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నిమ్మకాయనైతే చాలా టేస్ట్గా ఉంటుంది, నిమ్మకాయ కూడా పిండుకుంటే. రండి ఫ్రెండ్స్, అందరం తిందాం, టిఫిన్ చేద్దాం రండి. మీరు టిఫిన్ చేశారా లేదో కానీ చాలా టేస్టీ ప్యాలాలతో పోపు చేశానండి. దీన్ని పోహన ఏమో అంటారు వేరే సైడు. ఇంకా మేమైతే పచ్చటుకులనైతే అవే అటుకులు పోనికేసాము, పచ్చటుకులు అంటాము. ఇంకా వేరే వేరే ప్రదేశాలలో వేరే వేరే పేర్లు కూడా ఉన్నాయండి. ఏదేమైనా కానీ ఈరోజు ఏంటంటే చల్లబడిపోయిన ఈ మురుమురాలతోని, ప్యాలాలంటాం మేము, మురుమురాలు అంటారు. వీటితో నేను పోపేసాను. చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.